అందరికీ నమస్కారం. వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ కష్టాలు అన్నీ తొలగిపోయి విపరీతమైన ధనయోగంతో పాటు మీరు కోరుకున్న కోరికలు 100% ఖచ్చితంగా నెరవేరుతాయి. మరి కొబ్బరికాయ దీపం ఎలా వెలిగించాలి, ఏ రోజున వెలిగించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం. కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం. నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నారు. మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తీరిపోతాయి. నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ రోజున వెలిగించాలి, పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవతలకే దేవుడైన ఆ పరమేశ్వరునికి 3 కనులు ఉంటాయి. అలాగే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుందట. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది. కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయ కొడతాము. కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ నారికేల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనవి. శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెల రోజుల్లోనే నెరవేరుతుంది. మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది. అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది. ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి. చేతులు నిండుగా గాజులు వేసుకుని, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని, కాళ్లకు పసుపు రాసుకొని, చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవండి. తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి. అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు. కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి చల్లదనాన్నిచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టుకోండి. ఇక పరమేశ్వరుడికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి. బిల్వపత్రం అంటే శివునికి చాలా ఇష్టమైనవి. కాబట్టి నారికేళ్ల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లెడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంఖు పుష్పాలను కానీ శివునికి సమర్పించండి. మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి. వ్యాపారాలు చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. శంఖు పుష్పంతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ
తొలగిపోతాయి. మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిల్లెడు పూలతో శివుడిని పూజిస్తే 7 తరాలు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వెలగపండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది. ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి. శివుని పటం ఎదురుగా అష్టదళం ముగ్గును వేయండి. ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి. స్టీలు ప్లేటును మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఈ ప్లేటు పైన గంధంతో ఓం అని రాయండి. తర్వాత ఈ ప్లేటు పైన 3 గుప్పిళ్ళ బియ్యం పొయ్యండి. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకుని కొబ్బరికాయ మీద ఉన్న పీచుని తీసి శివునికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి. మీరు కొట్టే కొబ్బరికాయ 2 చక్కలుగా పగలాలి. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకుని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి. ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ లేదా ఆవు నెయ్యిని కానీ పోసుకోవాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజదోషాలు, రాహుకేతు దోషాలు, అష్టమశని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక అన్నింటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే 3,00,00,000 దేవతలు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి 3 జ్యోతులను వెలిగించాలి. 2 ఒత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి. ఇలా మొత్తం 6 ఒత్తులతో 3 జ్యోతులు వెలిగించాలి. ఈ దీపం వెలిగించగానే 3,00,00,000 దేవతలందరూ ప్రత్యక్షమవుతారట. కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి. అలాగే ఈ నారికేల దీపానికి పూలు అలాగే అక్షింతలను వేయండి. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు 2వ చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఒక చివరగా ఈ నారికేల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించవచ్చు. ప్రతి సోమవారం రోజున శివునికి నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు. చూసారు కదండి, కొబ్బరికాయ దీపం ఎలా వెలిగించాలి, ఎలాంటి నియమాలు పాటించాలో. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.